శ్రీకృష్ణుని వచ్చి తనను తీసుకొని వెళ్ళి వివాహమాడవలసినదిగా కోరిన వృత్తాంతమును వివరించే శ్రీ భాగవత పద్యములు రుక్మిణీ కళ్యాణము 8వ భాగము భావార్థములతో సహా. స్వామి, నీవు రాజులనే మత్తేభాల పాలిటి సింహమవు, అందరి మనసులు అలరించేవాడవు. కులం, రూపం, యవ్వనం, సౌజన్యం, శ్రీ, బలం, దాన, పరాక్రమం, కరుణ మొదలైన అనేక గుణములచే శోభిల్లువాడవు. అలాంటి నిన్ను ఏ కన్య కోరకుండా ఉండగలదు? పూర్వం లక్ష్మీదేవి నిన్ను కోరి వరించలేదా? అయినా ఈ లోకంలో రుక్మిణి అనబడే నా ఒక్కదానికే మోహం అనేది పుట్టిందా ఏమిటి అంటూ ఇంకా తన గోడును ఈ విధముగా సందేశము పంపింది రుక్మిణి. శ్రీయుతమూర్తి ఓ పురుష సింహమా, సింహము పాలి సొమ్ము గోమాయువు గోరు చందమున మత్తుడు చైద్యుడు నీ పదాంబుజధ్యాయిని అయిన నన్ను వడిదాగొనిపోయెదనంచునున్నవాడు ఆ అధమాధముండెరుగడు అద్భుతమైన భవత్ప్రతాపమున్. ఓ మంగళాకార, పురుషోత్తమ, పరంధామ, శ్రీకృష్ణ, సింహమునకు చెందవలసిన ఆహారమును నక్క కోరినట్లు దుర్మార్గుడు గర్విష్ఠి అయిన శిశుపాలుడు నీ పాదముల యందు భక్తి కలిగిన రుక్మిణిని నన్ను తీసుకుపోతాను అంటున్నాడు. అపారమైన నీ మహిమ తెలియని పరమ నీచుడు వాడు. వ్రతముల్ దేవ గురు ద్విజన్మ బుధ సేవల్ దాన ధర్మాదులున్ గత జన్మంబుల ఈశ్వరున్ హరి జగత్ కళ్యాణు కాంక్షించి చేసిది నేన్ వసుదేవనందనుడు నా చిత్తేశుడవుగాక నిర్జితులైపోదురుగాక సంగరములో చేదీశ ముఖ్యాధముల్. రుక్మిణీదేవి అను నేను కనుక గత జన్మలలో భగవంతుడు పరంధాముడు లోక కళ్యాణకారకుడు అయిన శ్రీమన్నారాయణుని కోరి పూజలు వ్రతములు చేసిన దాననైతే, దేవతల గురువుల బ్రాహ్మణోత్తముల సేవ చేసిన దాననైతే, దాన ధర్మాదులు మొదలైనవి ఆచరించిన దాననైతే, వసుదేవుని పుత్రుడైన కృష్ణుడు నాకు భర్తగునుగాక. యుద్ధములో శిశుపాలుడు మొదలైన అధములు పరాజితులగుగాక. అంకిలి చెప్పలేదు చతురంగ బలంబులతోడ నెల్లియో పంకజనాభా, నీవు శిశుపాల జరాసుతులను జయించి నా వంకకు వచ్చి రాక్షస వివాహమునన్ భవదీయ శౌర్యమేయుంకువజేసి కృష్ణ పురుషోత్తమా చేకొని బొమ్ము వచ్చేదన్. ఓ పరంధామ, శ్రీకృష్ణ, మహానుభావ, నీకు అడ్డు చెప్పడానికి వీలు లేదు. నీ శౌర్య పరాక్రమములను చూపి రేపు నీవు చతురంగ బలాలతో సహా వచ్చి శిశుపాలుడు, జరాసంధుడు మొదలైన వారిని ఓడించి నన్ను రాక్షస వివాహమున తీసుకుని వెళ్ళవయ్యా. నేను పరమ సంతోషముతో నీతో వచ్చేస్తాను. మరికొన్ని పద్యములు, వాటి భావార్థములు నా తదుపరి వీడియోలో.